మనకున్న రోడ్ కండిషన్స్ ఇంకెవరికి ఉండవు. మా దగ్గర ఒక X5 ఉంది. హైదరాబాద్ రోడ్లోనే తిరుగుతాం ఎక్కువ, బట్ స్టిల్ ఒక సస్పెన్షన్ నాయిస్ రావటం మొదలుపెట్టి. సో అది దేనివల్ల అంటే క్వార్టర్ మైల్ డ్రాగ్ రేసింగ్, 402 meters స్ట్రైట్ లైన్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎవరైనా 8 seconds చేశారు అంటే అది మేము అనమాట. రికార్డ్ బ్రేక్ చేసాం. అసలు ఇండియాలో లీగలేనా మోడిఫైడ్ కార్స్ తో తిరగడం? సర్టన్ లెవెల్ మీరు మోడిఫై చేయొచ్చు, బియాండ్ ఇట్స్ నాట్ లీగల్. మన సిటీలో చిన్న టింటికే ఆపేసి కేసీఆర్ కానీ డబ్బులు తీసుకుంటున్నారు. హైవేస్ మీద వాటర్ స్టాక్ అయితే స్పీడ్కి చిన్న టర్న్ వచ్చినప్పుడు అది దాన్ని హైడ్రోప్లేన్ అంటారు. అంటే ట్రిక్ ఏంటి అసలు, అంటే మేనేజ్ చేయాలంటే? ఫస్ట్ ట్రై టు అవాయిడ్ చేయలేకపోయావు అనుకో, స్టీరింగ్ ఎప్పుడు అసలు సింగిల్ హ్యాండ్తో పట్టుకోవడదు, 2 చేతులు ఉండాలి. అండ్ స్టీరింగ్ ఇక్కడ ఉందనుకో, నీ రిస్ట్ దాని మీదకి వెళ్ళాలి డిస్టెన్స్. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అవునవును, మరి వెనక కూర్చుంటారు కంఫర్ట్ కోసం. కంఫర్ట్ గా స్టైల్కి. సోజిలా పాస్ రోడ్స్ చాలా హారబుల్గా ఉంటాయి. అయితే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి, వాకీస్ ఉన్నాయి మాకు, మీరు వస్తానే ఉండండి నేను చెప్తాను, ఎక్కడైనా బాగాలేదు అంటే మీరు ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ మీరు బ్యాక్ చేసేసుకుందరు కానీ. సో తను నడుచుకుంటే వెళ్తా ఒక పాయింట్లో నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది అని. ఏమైందంటే పైన ఎంత ఎత్తుందో తెలియట్లేదు, కింద ఎంత లోయ ఉందో తెలియట్లేదు, మొత్తం మేఘాల్లో కప్పుకుపోయి ఉంది ఇక్కడ. సరే వచ్చేస్తున్నావు, నువ్వు అక్కడే ఉండు. మాకు కూడా అదే సీన్. 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారన్న, హైవేస్ మీద వాటర్ స్టాక్ అయితే స్పీడ్కి చిన్న టర్న్ వచ్చినప్పుడు అది దాన్ని హైడ్రోప్లేన్ అంటారు. ఎందుకంటే వాటర్ నీ టైర్ నుంచి ఎస్కేప్ అవ్వదు. ఓకే, నువ్వు వెళ్ళినప్పుడు వాటర్లో వెళ్ళినప్పుడు ఓకే, నీకు టైర్లో థ్రెడ్స్ ఉంటాయి కదా, అవును, ఎంత వాటర్ అయినా ఎస్కేప్ అవుతుంది, దాంట్లో నుంచి ఎక్కువ అవ్వదు. రైట్. సో దాని మీద ఏమవుతుంది అంటే వాటర్ పైన తేలుతుంది అనమాట, ఫ్లోట్ అవుతుంది టైర్. ఫ్లోట్ అయినప్పుడు నీకు గ్రిప్ పోద్ది, దాన్ని హైడ్రోప్లేన్ అంటారు. ఓకే, అలాంటి ట్రిక్ ఏంటి అసలు, అంటే మేనేజ్ చేయాలంటే? నువ్వు అలాంటి వాటర్ చూసినప్పుడు స్లో అయిపోవాలి. ట్రై టు అవాయిడ్. ఓకే, ఆ వాటర్ చేయలేకపోయావు అనుకో, స్లో అయిపోవాలి. ఫస్ట్ స్లో అయిపోయి స్టీరింగ్ గట్టి ఫర్మ్గా పట్టుకొని, రైట్, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కార్స్, స్టెబిలిటీ కంట్రోల్ అని, ABS అని, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అది సేఫ్ చేస్తుంది. నేను అందులో ఏం అబ్జర్వ్ చేశానంటే, అలాంటి రోడ్డు మీద వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు స్టీరింగ్ అని సింగిల్ హ్యాండ్తో పట్టుకున్న, మామూలుగా పట్టుకున్న గ్రిప్ హై ఛాన్స్ ఉంటుంది తిరిగిపోవడానికి బాగా. స్టీరింగ్ ఎప్పుడు అసలు సింగిల్ హ్యాండ్తో పట్టుకోవడదు, 2 చేతులు ఉండాలి. అవునా? ఓకే, 3 o'clock 12 9 o'clock అదే కిందకి పట్టు అది. అండ్ స్టీరింగ్ ఇక్కడ ఉందనుకో, నీ రిస్ట్ దాని మీదకి వెళ్ళాలి డిస్టెన్స్. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, నువ్వు ఎలా కూర్చున్నావు అనుకో, నువ్వు సడన్ గా తిప్పాలంటే నీకు అందదు స్టీరింగ్ ఉంది సార్. అవునవును, మరి వెనక కూర్చుంటారు కంఫర్ట్ కోసం. అదే రిస్క్. కంఫర్ట్ గా స్టైల్కి. ఓకే, అంటే దగ్గర కూర్చుంటే కార్ రాదని, వెనక్కి కూర్చుంటే కార్ ఎక్కువ వచ్చని అనుకుంటారు కదా, దాని అది కూడా ఉంది. అది కూడా ఉంది కదా. నేను యాక్చువల్గా ఒకప్పుడు అలాగే ఇలా వెనక్కి రెక్లైన్ చేసుకుని నడిపేవాడిని. దేనికి? స్టైల్. అప్పట్లో సీట్ బెల్ట్ వేసుకుని మరి ఒక 20 years 25 years బ్యాక్ ఏంటంటే సీట్ బెల్ట్ కూడా స్టైలే అప్పుడు. ఓకే, ఎవరు వేసుకునేవారు కాదు, నేను వేసుకునేవాడిని. అదొక యూనిక్నెస్, అదొక స్టైల్ అనమాట. అలా అలవాటు అయిపోయి నాకు ఎప్పుడు ఎవరి దగ్గర అయితే సూపర్ కార్స్ 2 luxury కార్స్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు ఒకటి అడగాలనిపిస్తుంటుంది. చూసి జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ బాయ్ గ్యాంగ్లోని ఒక మంచి కార్ ఉందంటే ఎవ్రీవన్ వాంట్స్ టు డ్రైవ్ దట్ కార్. అరే అడిగి తీసుకొని డ్రైవ్ చేద్దామనే ఫీల్ అందరికీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ కార్ ఇవ్వడానికి చాలా హెసిటేట్ చేస్తారు. మా వీడు ఎలా తీస్తాడో, చిన్న స్క్రాచ్ పెట్టినా వాడికి గుండె బద్దలైపోతుంది. అందుకే చాలామంది హెసిటేట్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ కార్స్ ఇట్స్ ఓకే, అంటే ఫ్రెండ్ మా క్లోజ్ అయితే ఇస్తాం తప్పదు. ఇప్పుడు మీలాంటి సూపర్ కార్ ఉన్నప్పుడు మీకు ఎవరైనా షెలే డ్రైవ్ అని అడిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్? అంటే ఫస్ట్ అయితే నేనైతే కార్స్కి వాల్యూ ఇవ్వను. ఓకే, మనుషులకి ఇస్తా. కార్ అన్నదో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మెటల్. ఇట్స్ నీ పర్పస్ ఏంటి, పాయింట్ A to పాయింట్ B తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏ కార్ అయినా ఇస్తాను కానీ R8 అవును, ఎందుకంటే తనకి ఏమన్నా అవుతే రేపు నాకు. ఓకే, ఎందుకంటే దట్స్ అ వెరీ పవర్ఫుల్ కార్. అందరికీ డ్రైవ్ చేయడం రాదు. ఏమన్నా జరగకూడదు జరిగితే ఏంటి పరిస్థితి? ఓకే, రైట్.
అంటే లైక్ నార్మల్ కార్ డ్రైవ్ చేసిన దానికి ఆడి R8 ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన ఆ కార్ డ్రైవ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెంట్. ఎనీ 3 డిఫరెన్సెస్ ఏముంటుంది అంత డిఫరెన్స్? మెయిన్ థ్రాటిల్ రెస్పాన్స్. ఓకే, థ్రాటిల్ రెస్పాన్స్ ఇప్పుడు నువ్వు రెగ్యులర్ కార్లో థ్రాటిల్ ప్రెస్ చేసే సెన్సిటివిటీ డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకోటి నువ్వు ఓకే రెగ్యులర్గా వెళ్తున్నావు, సడన్గా థ్రాటిల్ ఇచ్చావు 100లో కూడా 100లో కానీ 150లో కూడా సడన్గా థ్రాటిల్ ఇచ్చావు అనుకో, పవర్ ఎక్కువ వెళ్ళేసరికి వీల్స్ ఫాస్ట్గా తిరుగుతాయి కదా. అక్కడ నీకు సర్టెన్ పాయింట్ ఆఫ్ రోడ్డు మీద నీకు గ్రిప్ దొరకలేదు అనుకో, బండి అటు ఇటు వెళ్ళిపోతుంది. అంటే మంచి రోడ్ అయినా కూడా గ్రిప్ దొరకకుండా అవుతుంటాయా? బికాస్ ఆఫ్ స్పీడ్, బికాస్ ఆఫ్ పవర్. తక్కువ పవర్ జనరేట్ అవడం వల్ల కొంచెం ఓకే టార్క్ ఎక్కువ కాబట్టి సో నీకు గ్రిప్ దొరకదు. సో మేము వాడే టైర్స్ కూడా స్పెషల్ టైర్స్. అవునా? ఇప్పుడు రెగ్యులర్గా ఇండియాలో దొరకవు. అవునా? ఇప్పుడు మీరు వాడిన ఎవ్రీ టైర్ ఆడి R8కి మీరు ఇంపోర్ట్ చేసి తెప్పించుకున్న టైర్లేనా? ఓకే, రెగ్యులర్ కాస్ట్కి దాని కాస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సో అంటే స్ట్రీట్కి నేను ఒక మోడల్ వాడతాను, అంటే రోడ్లకి రెగ్యులర్ రోడ్లకి ఒక వెరైటీ, అవి స్ట్రీట్ టైర్స్ అంటాం. సో అవి 4 టైర్లు కలిపి ఒక 2 lakhs ఉంటుంది. అంతేనా? సో రేసింగ్కి వేరే టైర్ వాడతాను, ఫ్రంట్ ఒక వెరైటీ, వెనకాల ఒక వెరైటీ, వెనకాల 2 టైర్లు కలిపి 2 lakhs ఉంటుంది. ఓకే, సో అలాగా. సో ఇప్పుడు జనరల్గా ఇలాంటి పవర్ఫుల్ ఇంజిన్స్, ఇలాంటి పవర్ఫుల్ కార్స్ని యూజ్ చేసినప్పుడు ఈ 0 to 100 అనేది 3 secondsలో వెళ్ళిపోతుంది. ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే పడతానే అంత పవర్ పెట్టేసుకుని వెళ్ళిపోము, ఫస్ట్ మనకి అలవాటు అవ్వాలి కదా. ఓకే, మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-20 years బ్యాక్ లెట్స్ సే ఎస్టీమ్, ఆ టైంలో 0 to 100 అది 10 seconds 11 seconds తీసుకుంది. అప్పుడు అది చాలా వావ్ అనిపించింది, అప్పుడు అది మనకు అలవాటు అయ్యింది కొత్తగా. దాని తర్వాత నెమ్మది వచ్చేసరికి 7 seconds 6 seconds, ఇప్పుడు రెగ్యులర్గా VRS వస్తే 6 seconds 5 seconds అలా చేస్తాం. ఓకే, BMW 340i అలాంటివి వచ్చేసరికి 4 seconds. స్టాక్ నా కార్ తీసుకుంటే R8 3.8 seconds అలా చేస్తుంది 0 to 100. ఇప్పుడు మనం మోడిఫై చేసిన తర్వాత క్లోజ్ టు 1700-1800 horsepowerకి 0 to 100 2 secondsలో వెళ్ళిపోతుంది. అసలు తెలియదు, అసలు 100 ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. అంటే ఇలా బ్లింక్ చేసి తీసేలోపు నువ్వు 100లో ఉన్నావు. ఓకే, సో మేము ఇనీషియల్గా అయితే అంత ఒకేసారి అంత పవర్ తోటి మేము అలవాటు చేసుకోలేం. అలవాటు ఉండాలి, అలవాటు లేకుండా మనం ఏది చేయకూడదు. సో గ్రాడ్యువల్గా పవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ అలవాటు చేసుకున్నాం. దట్ వాజ్ క్విక్, ఎక్కువ రోజులు పట్టలే, మేబీ 2-3 daysలో. ఓకే, సో కార్లో కూడా మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్ 1 మ్యాప్ 2 మ్యాప్ 3 అలాగా 9 maps ఉంటాయి. ఫస్ట్ 3 maps వచ్చేసి రెగ్యులర్ 100 octane మీద ఉంటుంది. మిగతా మ్యాప్స్ వచ్చేసరికి రేస్ ఫ్యూయల్, ఎథనాల్. ఇప్పుడు ఎథనాల్ అంటున్నారు కదా, ఆ ఎథనాల్ బ్లెండ్ మేము 85% చేస్తాం, అందరికన్నా ఎక్కువ. ఓకే, అంటే బయట నుంచి చేస్తాం, ఎక్స్ట్రా ఇంకోటి పంప్లో దొరకదు, ఓకే, గ్యాస్ స్టేషన్లో దొరకదు. ఇప్పుడు ఈ XP95 వచ్చేసి ఎథనాల్ 16% కంటెంట్ ఉంటుంది ప్రస్తుతానికి పంపులో. సో 100 octane వచ్చేసరికి 0 అంటున్నారు, కానీ అప్పుడప్పుడు 10% కూడా ఉంటుంది. రైట్, మా కార్లో బంక్ బట్టి డిఫరెన్స్ కార్లో తెలిసిపోతుందా? మాకు ఫ్యూయల్ ఎథనాల్ కంటెంట్ సెన్సర్ ఉంటుంది. సో ఆ సెన్సర్ ఇన్స్టాల్ చేస్తాం మేము. ఓకే, మాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపిస్తుంది, బటన్ ప్రెస్ చేస్తే అంత కంటెంట్ ఉంటుంది. సో 85% ఎథనాల్, 15% 100 octane. సో మిగతా మ్యాప్స్ దానికి డిజైన్ చేసి ఉంటుంది అన్నమాట. సో మేము గ్రాడ్యువల్గా ఫస్ట్ మ్యాప్, సెకండ్ మ్యాప్, థర్డ్ మ్యాప్, ఫోర్త్ మ్యాప్ అలాగే అన్ని మ్యాప్లు టెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాకు కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు 0 to 100 2 seconds వెళ్తుంటే ఏంటి ఇంకా స్లోగా వెళ్తుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనిపిస్తుంది అలవాటు అయిపోయాక. ఓకే, సో ఫస్ట్లో అయితే మాత్రం ఒకసారి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న బాంబేలో ఒక కార్ ఈవెంట్ వెళ్ళినప్పుడు ఇమ్రాన్ ఖాన్, రైట్, యాక్టర్, తనకి హూ సోల్డ్ హిస్ ఫెరారీ ఫర్ ఎ పోలో అని ఉంటుంది. ఓకే, ఫెరారీ అమ్మేసి పోలో డ్రైవ్ చేసుకుంటున్నాడు అతను, ఎందుకంటే ఇండియన్ రోడ్స్కి అది బెస్ట్ అనేసి. సో అతన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళా. ఎలా ఉంది, ఎలా అనిపించింది అంటే నా ఆర్గన్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది అన్నాడు. సో దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, అంటే ప్రక్కన కూర్చున్న వాళ్ళకి అలా అనిపిస్తుంది, డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి స్టీరింగ్ పట్టుకుంటారు కాబట్టి కొంచెం సపోర్ట్ ఉంటుంది, అంత అగ్రెషన్ అనిపించదు. ఓకే,
ప్యాసింజర్కి మాత్రం సీట్లోకి ఇలా తెలుసు. స్ట్రెస్ అయిపోయి కొంచెం మందికి అయితే నెక్ పెయిన్ కూడా వస్తుంది, అవునా? అలవాటు లేక. ఓకే. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా కార్లో తిరగొచ్చా అంటే నార్మల్గా? ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ మేము డ్రైవ్స్కి వెళ్తాం, కాఫీ షాప్కి వెళ్తాం. సో అలా తీయాలి. తీయకపోతే ఇప్పుడు కార్లో ఇప్పుడు ఫ్యూయల్ ఇథనాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ఫ్యూయల్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ వాటర్ అండ్ ఆల్, అండ్ అట్ ద సేమ్ టైం ఇంజెక్టర్స్ కూడా క్లాగ్ అయిపోయి పాడైపోతాయి అన్నమాట ఇథనాల్ వల్ల, ఫాస్ట్గా అవుతాయి. సో 1 month పర్వాలేదు తీయకుండా ఉంటే, కానీ మేము అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్ పంప్ పెట్రోల్ బంక్స్లో అయితే ఫ్యూయల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు XP 95, 99, 100 అని ఇవన్నీ ఈ సూపర్ కార్స్కి వాడతారు, పవర్ఫుల్ ఇంజన్స్కి. నార్మల్ పెట్రోల్ అయితే రెగ్యులర్ అందరూ వాడతారు. మన వాళ్ళు నార్మల్ కార్ కూడా పవర్ వాడతారు, ఎందుకనంటే ఫ్యూయల్ ఎకానమీ మంచిగా వస్తుంది, డ్రైవ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అది ఇదని. రియల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ డిఫరెన్స్ ఆఫ్ పెట్రోల్కి? సో రెగ్యులర్ పెట్రోల్కి XP 95కి డిఫరెన్స్ అయితే ఉంది, ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజిన్ స్మూత్నెస్ కానీ రెస్పాన్సివ్నెస్ కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు XP 95లో ఎథనాల్ కంటెంట్ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫైరింగ్ ఉంటుంది. ఫాస్ట్ ఫైరింగ్ వల్ల నీకు మైలేజ్ తగ్గుతుంది, అండ్ ఎథనాల్ వల్ల కొంచెం బెటర్ ఇంజిన్ టెంపరేచర్స్, బెటర్ దాన్ రెగ్యులర్ ఫ్యూయల్. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. యావరేజ్ ఎంత ఇస్తుంది ఆ కారు? జస్ట్ ఎవరు లెక్కేసుకోరు అసలు? 2 kilometers. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీలు ఎంత ఉంటాయి అవి? 80 liters. 80 liters. ఓకే, నైస్. ఇప్పుడు మీరు ఇందాక టైర్స్ అన్నారు కదా, దానికి ఎవ్రీ టైం ఇంకా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితే? రెగ్యులర్ సిటీ రోడ్స్కిను మేము రేస్కి వెళ్ళినప్పుడు రేస్ చేసే ట్రాక్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, అంటే నార్మల్ రెగ్యులర్ సిటీలో ఈ టైర్లతోనే ఈ టైర్లతో తిరుగుతాము. రేస్కి వెళ్ళినప్పుడు టైర్స్ మారుస్తాం, ఎందుకంటే ఈ టైర్స్కి గ్రిప్ దొరకదు. సో రేసింగ్ టైర్స్ వేస్తాం. రేసింగ్ టైర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, సైజ్ అలా వీల్ సైజ్ మారిపోద్ది, టైర్ సైజ్ మారిపోద్ది. సో ఆ రేసింగ్ టైర్స్ మేము స్ట్రీట్స్ మీద ఎందుకు వాడమంటే ఈ ఫాస్టర్ వేర్ అండ్ టైర్ ఉంటుంది, అండ్ స్ట్రైట్ లైన్కి మన రేసింగ్ ఫార్మాట్ వచ్చేసి డ్రాగ్ రేసింగ్ కాబట్టి టైంతో కంపీట్ చేస్తాం కాబట్టి స్ట్రైట్ లైన్, అండ్ దట్ హ్యాస్ అ హయ్యర్ ప్రొఫైల్. సైడ్ వాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ టైర్స్ మనం స్ట్రీట్లో వాడలేం, ఎందుకంటే స్ట్రీట్లో మనకి టర్నింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి టర్నింగ్స్లో టర్న్ చేస్తున్నప్పుడు మనకి రబ్బర్ ఫ్లెక్స్ అవుతుంది. రబ్బర్ ఫ్లెక్స్ అయినప్పుడు మనకి బండి కంట్రోల్ ఉండదు అనమాట. సో షార్ప్గా తిరగదు బండి, కొంచెం అటు ఇటు స్వర్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈవెన్ అందులో ఎయిర్ లెవెల్ బట్టి కూడా ఉంటుందా రోడ్డు మీద తిరిగేది? అంటే బికాజ్ నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను టైర్ ప్రెజర్, అంటే టెరైన్స్ రోడ్డు మీద ఉన్నప్పుడు మ్యాక్సిమం టైర్లో ప్రెషర్ తక్కువ ఉంటుంది ఎయిర్, ఎందుకనంటే సో రాళ్ళ మీద అది ఈజీగా దొరుకుతుంది, ఈజీగా వెళ్ళొచ్చు రాళ్ళ మీద కానీ ఎలాంటి టైర్ మీద అయినా. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా మరి దీంట్లో స్ట్రీట్ టైర్స్ మేము బాగానే రెగ్యులర్ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. రేసింగ్ వెళ్ళేసరికి డిపెండింగ్ ఆన్ ద గ్రిప్ లెవెల్స్, సో 21, 22 నుంచి గ్రిప్ దొరకకపోతే వి గో డౌన్ అనమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చూసి చెప్పేస్తారా? టైర్ ప్రెషర్ రోడ్ని వీల్ స్పిన్ అవుతుందో లేదో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు బై హియరింగ్, ఆల్రెడీ బయట మా టీం ఉంటారు కాబట్టి దే విల్ జడ్జ్. ఓకే, నైస్. ఇప్పుడు నార్మల్గా కార్ అంత స్పీడ్లో, బికాజ్ మీ టాప్ స్పీడ్ 350 అని విన్నాను, అది ఎక్కడ నేను అడగనులేండి. ఇప్పుడు టాప్ స్పీడ్ 350లో వెళ్తున్నప్పుడు మనకి ఏమైనా తెలుస్తుందా చుట్టుపక్కల అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు కారు? చుట్టుపక్కల చూడం, ఫస్ట్ నువ్వు ఎటు వెళ్తున్నావు అటు చూస్తాం, చుట్టుపక్కల ఆ స్పీడ్లో చూడం. నార్మల్గా ఏమవుతుంది అనేది అసలు 350 వెళ్ళాము, అండ్ ఇండియాలో ఫాస్ట్ టాప్ స్పీడ్ అవార్డు వచ్చేసి నాకు ఉందన్నమాట. సో దట్ వాస్ డన్ ఇన్ ఇండోర్లో నాట్రాక్స్ అని హై స్పీడ్ టెస్టింగ్ ట్రాక్ ఉంది. సో దిస్ వాస్ డన్ ఇన్ 2022. ఓకే, సో దాని తర్వాత ఎవరు చేయలేదు, ఎవరు బ్రేక్ చేయలేదు, ఇంకా ఐ స్టిల్ హోల్డ్ ద రికార్డ్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కోసం మాట్లాడదాం. బికాజ్ ఎందుకంటే నేను ఆ రీల్ చూసినప్పుడు ఏంటి సెలబ్రేషన్ అనే వీడియో మీరు ఒకటి పోస్ట్ చేశారు కదా, ద క్వార్టర్ మైల్ 8.8 secondsలోని క్వార్టర్ మైల్, అసలు ఆ రికార్డ్ ఏంటి, ఆ బ్రేకింగ్ ఏంటి, దాని గురించి చెప్పండి అసలు. సో క్వార్టర్ మైల్ డ్రాగ్ రేసింగ్ నథింగ్ బట్ 402 meters స్ట్రైట్ లైన్, స్టార్ట్ లైన్ టు ఫినిష్ లైన్. నువ్వు ఎంతసేపట్లో వెళ్తావు, ఎంత ఫాస్ట్గా వెళ్తావు అన్నదే మ్యాటర్ మొత్తం. సో నేను లాస్ట్ 15 years నుంచి డ్రాగ్ రేసింగ్ చేస్తున్నాను, ఆటో క్రాస్ చేస్తున్నాను, బోత్ బైక్స్ అండ్ కార్స్. ఓకే, సో నా బెస్ట్ టైమింగ్ వచ్చేసి అంటిల్ 2018 13 seconds.
13 seconds క్వార్టర్ మైల్. అది యావరేజ్. ఓకే. నేను 13 seconds 12.9 అనుకుందాం. చేసే టైంలో ఫాస్టెస్ట్ ఏదంటే 10.5 ఎవరది ఉన్నారు రెగ్యులర్గా చేసేవారు. బట్ 2006లోనో 2008లోనో గౌతమ్ సింఘానియా అని ఉన్నారు, రేమండ్స్ చైర్మన్. ఆయన దగ్గర నిసాన్ R34 GTR ఉంది. ఆ GTRని ఆస్ట్రేలియా పంపించి ఆయన ఫుల్ అప్గ్రేడ్ చేసి మోడిఫై చేయించి ఇండియా తీసుకొచ్చి క్వార్టర్ మైల్ రేసింగ్ చేస్తే 9.27 చేశారు ఆయన 2006లో 8లోనో. సో అది అప్పటి నుంచి అలాగా రికార్డు చేసి అలా పక్కన ఉంది. బట్ ఎవరైతే రేసింగ్లో ఉన్నారో బెస్ట్ టైమింగ్ చేసి 10.5 10.2 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నో బడీ రికార్డ్ బ్రేక్ చేయలేదు ఎవరు. 22 వరకు ఆ రికార్డ్ ఇప్పుడు వరకు కూడా మిగతా వాళ్ళు ఎవరు చేయలే. ఓకే. సో 22 23 వరకు ద బెస్ట్ టైమింగ్ వాజ్ 9.9 నుంచి 9.3 వరకు వచ్చింది. సో నేను 22లో స్టార్ట్ చేశాను ఈ కార్ బిల్డ్ చేయటం. కార్ కొన్నది 22లో 21లో 23లో యాక్సిడెంట్ అయింది ఆ కార్కి. ఓకే. నా చేతిలో కాదు, సర్వీస్ సెంటర్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ డ్రైవర్ని తీసుకెళ్ళి వర్షంలో క్రాష్ చేస్తారు అనమాట. సో అది టోటల్ లాస్ క్లెయిమ్ అన్నీ వచ్చేసరికి 6 to 10 months అయింది. సో మళ్ళీ ఇంకో కార్ తీసుకోవడానికి టైం పట్టింది. ఇంకో కార్ తీసుకున్నాక దెన్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ ఇట్ ఇన్ 23. దెన్ ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 1 year అగైన్ దాన్ని బిల్డ్ చేయడానికి. మార్చ్ ఏప్రిల్లో తీసుకుంటే మళ్ళీ 24 మార్చ్ ఏప్రిల్లో బండి ఫినిష్ అయింది. బట్ ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ గ్లిచెస్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, అన్నీ చేసుకొని వచ్చేసరికి 2024లో రికార్డ్ బ్రేక్ చేసాం. క్వార్టర్ మైల్ ఇన్ 8.8 seconds. క్వార్టర్ మైల్ ఇన్ 8.8 seconds. ఫస్ట్ నవంబర్ 2024లో 9.21 చేసాం మీరు. దట్స్ వెన్ ద యాక్చువల్ రికార్డ్ గాట్ బ్రోకెన్. ఏదైతే గౌతమ్ సింఘానియా ఉన్నారో ఆయన రికార్డ్ 9.27 నుంచి 9.21. ఓకే. హార్డ్లీ ఎనీథింగ్. సో ఫాలోయింగ్ రేస్ కూడా 9.1 చేశాను 2024లో. నవంబర్లో 9.21 చేశాను, డిసెంబర్ 2024లో 9.11 చేశాను. ఓకే. ఇంకా రేసింగ్ సీజన్ అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 2025 ఏప్రిల్కి వచ్చేసరికి ఇంకో మళ్ళీ రేసింగ్ సీజన్ ఛాంపియన్షిప్ రౌండ్స్ అనమాట. సో ఆ రేస్లో 8.8 చేసాం. సో 8.8 అసలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎవరైనా 8 seconds చేశారు అంటే అది మేము అనమాట. సో 8 seconds బ్యారియర్లోకి వెళ్ళటానికి ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ అస్. రైట్. మేము ఎంత 9.27 రికార్డ్ బ్రేక్ చేసి 9.21 చేసినా 9.1 చేసినా అంత ఆనందం రాలేదు. కానీ ఎప్పుడైతే 8 secondsలో చేసామో ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్. అండ్ దాని నుంచే ఇండియా వైడ్లో ఫాస్టెస్ట్ కార్ ఇస్ యువర్ ఆడి R8 అనేది అఫీషియల్గా ఇంకా అయిపోయినట్టు. 9.21 చేసినప్పటి నుంచి ఫాస్టెస్ట్. ఓకే. సో ఆ ఈవెంట్లో 8.8 చేసాము. అదర్వైజ్ మేము టెస్టింగ్లో చేసింది 8.6 చేసాం. దట్ ఈస్ నాట్ అఫీషియల్. ఓకే. సో మేము ఈ రేసింగ్ ఈవెంట్లో చేసింది అఫీషియల్ అనమాట. ఇట్ ఈస్ సర్టిఫైడ్. ఓకే. సో ఈ రేస్కి పార్టిసిపేట్ చేసే ముందు జస్ట్ బిఫోర్ యూ ఎంటరింగ్ ద కార్ మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఓకే, కారు స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి, గ్రిప్ దొరకాలి, లాంచ్ పర్ఫెక్ట్ కావాలి, టెంపరేచర్ బాగుండాలి, విండ్ బ్లాస్ట్ ఉండొద్దు. అప్పుడే కదా కార్ 8.6 చేయగలదు. కానీ ఇప్పుడు ఉన్న ఛాన్స్లో చేస్తుందా లేదా. సో అండ్ మా కార్కి ఇంటర్ కూలర్స్ ఉంటాయి. ఇంటర్ కూలర్స్కి వాటర్ కూలింగ్ అనమాట అది. సో వాటర్ సర్క్యులేట్ అవుతుంది ఇంటర్ కూలర్స్ చుట్టూ. సో ఆ వాటర్లో కూడా మేము ఐస్ వేస్తాం. ఐస్ వేసి కోల్డర్ వాటర్ని సర్క్యులేట్ చేయాలి. సో కరెక్ట్గా నా ఛాన్స్ రాకముందు మేము ఈ ప్రాసెస్ చేస్తాం. మళ్ళీ ఇంకొంచెం ముందు చేసినా ఎంత ఐస్ వేసినా మళ్ళీ వాటర్ నార్మల్ అయిపోద్ది. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. కోల్డర్ ఇంటేక్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడం కోసం ఐస్ వేస్తాం అనమాట. సో ఇన్ని ఒక టీం ఉండి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అందరూ అన్నీ చేసేస్తుంటారు. ఇప్పుడు నార్మల్గా అదే కార్కి ఎవరైనా 2200 హార్స్ పవర్తో ఎంటర్ అయితే ఈజ్ దేర్ అ ఛాన్స్ ఇంకా ఫాస్ట్గా క్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? బెటర్ ఛాన్సెస్, హయ్యర్ ఛాన్సెస్. అట్ ద సేమ్ టైం మళ్ళీ అన్నీ అనుకూలంగా ఉండాలి. అంటే లైక్
గ్రిప్ దొరకాలి. సో నువ్వు పవర్ పెంచుకొని వెళ్ళే కొద్దీ నీకు గ్రిప్ దొరకదు. సో ఏమవుతుందంటే ఈ కార్లో మేము మోటెక్ ECU అని ఇన్స్టాల్ చేస్తాం. ECU రీమ్యాప్ అని చేస్తారా? ECU చేంజ్ చేసేస్తాం. కార్కున్న ECU కాకుండా మోటెక్ అని ఒక వేరే బ్రాండ్ ఉంది. సో దీన్ని స్టాండ్ అలోన్ ECUs అంటారు అనమాట. సో ఈ ECUs 2 వస్తాయి కార్తో కూడా ఫ్యాక్టరీ నుంచి 2 ECUలు వస్తాయి. సో మేము ఆ 2 రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ కాదు, ప్యారలల్గా ఇవి కూడా అటాచ్ చేస్తాం. చేసిన తర్వాత సో ఇందులో మనకి ఆప్షన్ ఉంటుంది బూస్ట్ బై గేర్ అనేసి. సో ఫస్ట్ గేర్లో ఒక బూస్ట్, సెకండ్ గేర్లో ఒక బూస్ట్, థర్డ్ గేర్లో ఒక బూస్ట్. సో మనకు గ్రిప్ దొరకట్లేదు అనుకో, సో ఏ గేర్లో ఎక్కువ గ్రిప్ పోతుంది అని చూసుకొని ఆ గేర్లో బూస్ట్ తగ్గించుకుంటాం అనమాట. ఓకే, బట్ దట్ ఈస్ డన్ బై ట్యూనర్. కార్లు ఎవరైతే ట్యూన్ చేస్తారో వాళ్ళే చేయాలి. నా ట్యూనర్ వచ్చేసి యుఎస్లో ఉంటాడు. సో అతన్ని లైన్లో పెట్టుకుని మేము యాక్చువల్ రేస్లో చేయాలంటే మా రన్ వచ్చేసరికి 10 o'clock అవ్వచ్చు, మార్నింగ్ మధ్యాహ్నం 2 అవ్వచ్చు, ఈవినింగ్ 4 అవ్వచ్చు. సో ఆ టైం కొన్నిసార్లు అతను దొరకడు, కొన్నిసార్లు కదా మోస్ట్ ఆఫ్ ద టైం దొరకడు. సో మేము ఇక్కడ టెస్టింగ్లో ఏం సెట్ చేసుకుంటామో ఆ సెట్టింగ్ తోటే వెళ్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు 2200 హార్స్ పవర్ కానీ అంతకు మించి అయిన హార్స్ పవర్ తోటి వచ్చినా సరే ఎవరైనా ఫస్ట్ మనకు గ్రిప్ దొరకాలి. పర్ఫెక్ట్గా మనం టెస్టింగ్లో చేసుకున్న దాన్ని బట్టి పర్ఫెక్ట్గా అయితే ఓకే, ఇంకా ఫాస్టెస్ట్ టైమింగ్ చేయొచ్చు. ఓకే, లేదు అంటే కొన్నిసార్లు తక్కువ హార్స్ పవర్ కార్ కూడా ఫాస్ట్గా వెళ్ళి దాని మీద. ఇంకా తక్కువగా హార్స్ పవర్ ఉన్న కార్ ఇప్పుడు నువ్వు 3000 హార్స్ పవర్ తోటి వచ్చావు, నేను 1800 తోటి వచ్చాను. నీకున్న పవర్కి కొన్నిసార్లు గ్రిప్ దొరకకపోతే నువ్వు 9 seconds చేయొచ్చు, లేకపోతే 8.5 చేయొచ్చు, 8.8 చేయొచ్చు. నేను దానికన్నా 1 second 0.1 0.2 తక్కువ చేసి నేను ఫాస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక మెషిన్ ఎంత సపోర్ట్ చేస్తుంది టైంకి కంపీట్ చేయడానికి, లోపల ఉన్న పర్సన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది కంపీట్ చేయడానికి రేస్లో? అంటే లైక్ ఎవరిది ఎంత ఎబిలిటీ? అంటే అంత స్పీడ్ వెళ్ళే కార్స్ని ఫస్ట్ కంట్రోల్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం రేస్ చేసే ట్రాక్స్ కానీ గ్రిప్ దొరకలేదు అనుకో, అటు ఇటు వెళ్ళిపోయి రోల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, రోల్ అయిపోయి స్పిన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నాకు ఒక రేస్లో అయితే అలాగే అయింది. మిడిల్ ఆఫ్ ద ట్రాక్ 200-300 meters వెళ్ళిన తర్వాత గ్రిప్ సడన్గా దొరికింది. సో అలా వదిలేసి మళ్ళీ దొరికింది. సో అలా వదిలేసి దొరికినప్పుడు నువ్వు వేరే యాంగిల్లో ఉంటావు, నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. నువ్వు దాన్ని కరెక్ట్ చేయలేకపోయావు అనుకో, ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లో వెళ్ళిపోతుంది ఇంకా కార్. అంటే ఇన్ని మిల్లీ సెకండ్స్లో ప్రపంచం మారిపోతుంది. దేర్ ఇస్ అ హై ఛాన్స్, అంటే ప్రాబబిలిటీ మన చేతిలో లేదు. ఒక సెకండ్ ఎలా కంప్లీట్ చేయాలని అడ్రినలిన్ రష్తో థ్రాటల్ ఇంకా ఎక్కువ ప్రెస్ చేయొచ్చు. గ్రిప్ దొరికితే అదృష్టం, గ్రిప్ దొరకపోతే దేర్ ఇస్ అ హై ఛాన్స్. యాక్చువల్గా స్టార్ట్ లైన్ నుంచి ఫినిష్ లైన్ థ్రాటల్ ప్రెస్ చేసి ఉంచుతాం తీయం. అదే ఇంకా అది గ్రిప్ దొరకలేకపోతే దేర్ ఇస్ హై ప్రాబబిలిటీ కార్ స్పిన్. ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా ఒక ఫీర్ ఉంటుంది కదా నార్మల్, వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అని. సో మేము ఈ రేస్ చేసేటప్పుడు మినిమమ్ ఇప్పుడు నార్మ్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం. ఇప్పుడు క్రికెట్కి BCCI ఎలా ఉంటుందో మోటార్ స్పోర్ట్స్ కూడా FMSCI అని ఉంటుంది, ఫెడరేషన్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా అని. సో వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేస్తారు. ఓకే, 10 second కార్ వెళ్ళే కార్కి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, 9 second వెళ్ళే కార్కి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, 9 కన్నా తక్కువ వెళ్ళే కార్కి ఒక రెగ్యులేషన్ ఉంటుంది. సో మన కార్కి వచ్చేసరికి కంపల్సరీ రేసింగ్ ఓవరాల్స్ ఉండాలి, ఫైర్ రెసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దానికి కూడా మళ్ళీ లైఫ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉంటాయి ఆ రేసింగ్ ఓవరాల్స్కి. గ్లౌజ్ కాడి నుంచి, హెల్మెట్ కాడి నుంచి, షూస్ కాడి నుంచి. అది డ్రైవర్కి వచ్చేసి. కార్కి వచ్చేసి రోల్ కేజ్ ఉంటుంది, రోల్ కేజ్. అండ్ నా కార్కి వచ్చేసి పారాషూట్ కూడా ఉండాలి బ్రేకింగ్కి. సో ఈ మినిమమ్ రిక్వైర్డ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్విప్మెంట్ ఉండాలన్నమాట. సో అవి ఉన్నా సరే స్పిన్ అవుతుంది, ఏమన్నా అవ్వచ్చు. కాకపోతే ఇవి ఉన్నాయి కాబట్టి రోల్ కేజీ అన్నీ ఉన్నాయి కాబట్టి డ్రైవర్ సేఫ్టీ అయితే కొంచెం ఇన్సూరెన్స్ అయితే ఉంది. టెల్ మీ, ఇప్పుడు ఆడి R8 కార్ ప్రైస్ యాక్చువల్ ఎంత, తర్వాత ఈ రేస్ వరకు దాన్ని బిల్డ్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు, టోటల్ బ్రేక్ డౌన్? సో నేనైతే యూజ్డ్ కారే కొన్నాను. ఇది యూజ్డ్ కారా? ఓకే, ముందు యాక్సిడెంట్ అయింది యూజ్డ్ కారే, ఇది యూజ్డ్ కారే.
సో యాక్చువల్ కార్ కాస్ట్ అయితే ఆడి ఇండియాలో అమ్మినప్పుడు 2.5 CR ఆ రేట్ కాస్ట్ 2.5 CR కార్ కాస్ట్ ఆన్ రోడ్ వచ్చేసి. సో నేను కొన్నది 1.4 CR యూస్డ్ కార్ కాబట్టి. యూస్డ్ కార్ 1.4 CR పడింది. ఎస్. సో దానిపైన ఇంకో ఆల్మోస్ట్ 2 వరకు ఖర్చు పెట్టినట్టు. ఆల్మోస్ట్ 2 CR మోడిఫికేషన్ ఓవర్ 2 ఇయర్స్లో. ఓవర్ 2 ఇయర్స్లో. ఈ 2 crores మెజారిటీ ఆఫ్ ద మోడిఫికేషన్ కాస్ట్ దేనికి వెళ్ళింది? అంటే లైక్ ఏమేమి బిల్డ్ చేశారు, ఇప్పుడు ఏమేమి థింగ్స్ ఉంటాయి లైక్ బిల్డ్ చేయడానికి వాటిల్లో? సో ట్రాన్స్మిషన్ ఒక్కటే మెజారిటీ ఉంది. ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్ ఈ పవర్ హ్యాండిల్ చేయాలి, హోల్డ్ చేయాలి అనుకుంటే ట్రాన్స్మిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మేము చేంజ్ చేస్తాం. లైక్ ఆల్ 7 గేర్స్ ఉంటాయి కదా, రైట్, మెటల్. అవును. సో దోస్ ఆర్ మేడ్ ఇన్ అ డిఫరెంట్ మెటల్ టు హోల్డ్ ద పవర్, బ్రేక్ అవ్వకుండా ఆ స్పీడ్కి. Okay. సో మొత్తం 1 2 3 4 5 6 7 గేర్స్ చేంజ్ అయిపోతాయి. అలాగే లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. దాంతోపాటు డ్రైవ్ షాఫ్ట్స్, గేర్ బాక్స్ నుంచి టైర్కి వెళ్ళే డ్రైవ్ షాఫ్ట్స్ చేంజ్ చేసేస్తారు. డ్రైవ్ షాఫ్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎక్సెప్ట్ ఫర్ ట్రాన్స్మిషన్ కేసింగ్, మిగతా అన్ని లోపల అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే. ఇంజిన్ ప్రస్తుతానికి ఇంజిన్ వచ్చేసి స్టాక్ ఇంజిన్. సో ఈ V10 ఇంజిన్ ఏదైతే ఉందో ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆడి. ద సేమ్ ఇంజిన్ మీకు హురాకన్లో కూడా ఉంటుంది, ల్యాంబోర్గిని హురాకన్లో, ఇన్ ఆల్ హురాకన్ వర్షన్స్. ఇదే ఇంజిన్ ఆడీకి ఉంది, దానికి ఉంటుందా? ఓకే. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆడి, షేర్డ్ బై ల్యాంబో ఆల్సో. సో ఇది ఈ ఇంజిన్ వచ్చేసి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో ఇంజిన్ ఉంటుంది, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఉంటుంది. సో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అనమాట. సో ఈ ఇంజిన్కి మేము టర్బోస్ యాడ్ చేసాం. సో టర్బోస్ యాడ్ చేయటం వల్ల వీఆర్ ఏబుల్ టు పుల్ 1700-1800 హార్స్ పవర్. సో యూజువల్గా వేరే ఇంజిన్స్ వచ్చేసి ఎనీథింగ్ అబౌవ్ 700-800 కాడి నుంచి నువ్వు పవర్ ఎక్కువ పుల్ చేయాలంటే ఇంజిన్ ఇంటర్నల్స్ చేంజ్ చేయటం మొదలు పెడతారు. సో ద బ్యూటీ విత్ దిస్ పర్టికులర్ V10 ఇంజిన్ ఫ్రమ్ ఆడి ఏదైతే R8లో ఉందో అండ్ సేమ్ టైమ్ ల్యాంబోర్గిని హురాకన్లో ఉందో, ఇంజిన్ ఈజ్ సో గుడ్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీ ఇంటర్నల్స్. స్టాక్ ఇంటర్నల్స్ తోటి, స్టాక్ పిస్టన్, కనెక్టింగ్ రాడ్స్, బేరింగ్స్, క్రాంక్, దీంతో నువ్వు మనమైతే 1800 వరకే వెళ్ళాం. అదే వేరే కంట్రీస్లో 2000 హార్స్ పవర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు స్టాక్. మనం చేంజ్ చేసిందల్లా ఇంజెక్టర్స్ అండ్ ఇంకోటి కొత్త స్పార్క్ ప్లగ్స్ అండ్ న్యూ కాయిల్స్. ఇప్పుడు వేరే ఇంజిన్కి బిల్డ్ చేస్తున్నాం మనం. సో ఆ ఇంజిన్లో మొత్తం మార్చేస్తున్నారు లోపల. సో ఆ ఇంజిన్ బిల్డ్ అయిపోయిన తర్వాత మనం 3000 హార్స్ పవర్ పుష్ చేస్తాం. లైక్ నేను ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మిత్స్ చూసాను. అంటే లైక్ కార్కి ట్యూనింగ్ చేయించుకుంటే వారంటీ క్లెయిమ్ అవ్వదు, ఇంజిన్ రిలయబిలిటీ తగ్గిపోతుంది. ఇవన్నీ నిజమా లేదా ఇవన్నీ మిత్సా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. సో ట్యూన్ చేయించుకుంటే కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్, కొన్ని కంపెనీలు అయితే వారంటీ క్లెయిమ్ చేయవు. డెఫినెట్గా ఎవరు ట్యూన్ చేసావని తెలుస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకి తెలకపోవచ్చు ట్యూన్ చేసినట్టు. సో అలా చాలా మేనేజ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ మీరు కానీ 3 బెస్ట్ సూపర్ పవర్ అంటే పవర్ఫుల్ కార్స్ని పిక్ చేసుకోవాలంటే మీ ఫేవరెట్ 3 సూపర్ పవర్ఫుల్ కార్స్ ఏంటి? ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నది ఏం లేదు. ఆల్ కార్స్ ఆర్ రియలీ నైస్ యాక్చువల్గా. లెట్స్ సే ఒక 20 కార్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 20 కార్స్ ఒక్కొక్క కార్లో ఒక్కొక్కటి బాగుంటుంది, మనకి వావ్ అనిపించేది. ఓకే. సో అన్నీ ఒక కార్లో ఉన్నాయని నేను చెప్పను. సో అలాగా ఒక కార్ని పిక్ చేసుకోమంటే కష్టం. ఇప్పుడు నార్మల్గా ఏదైనా కార్ ఇది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే అయితే దీనికి రిలయబిలిటీ తక్కువ ఉంటుంది అని అంటారు. దీనికి రిలయబుల్ బాగుంది అంటే అయితే దీనికి పక్కా పర్ఫార్మెన్స్ ఉండదు అని అంటారు. ఇది నిజమా లేదా పర్ఫార్మెన్స్ రిలయబిలిటీ ఉండేలా కార్లు కూడా ఉన్నాయా? సో టొయోటా తీసుకుంటే టొయోటాలో పర్ఫార్మెన్స్ కార్లు కూడా ఉన్నాయి. సో అలా అనుకుంటే టొయోటా ఈజ్ వెల్ నోన్ ఫర్ దేర్ రిలయబిలిటీ. సేమ్ విత్ హోండా కూడా. వాళ్ళకి పర్ఫార్మెన్స్ కార్లు ఉన్నాయి, రెగ్యులర్ కార్లు ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు దే ఆర్ గుడ్ విత్ వాట్ ఎవర్ దే మేక్, రిలయబిలిటీ అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్. ఓకే, రైట్. ఇప్పుడు హోండా చూసుకుంటే మొన్నటి వరకు చాలా రెడ్ బుల్ కూడా హోండా ఇంజినే వాడింది F1లో. అవునవును.
సో అలా అనుకుంటే హోండా ఓకే ఓన్లీ రిలయబుల్ కార్స్ చేస్తుంది, పవర్ఫుల్ కార్స్ చేయదు అన్నది లేదు. ఓన్లీ పవర్ చేస్తుంది, రిలయబుల్ కార్స్ చేయదు అన్నది లేదు. సో దే మేక్ బోత్. ఓకే, ఇప్పుడు హోండాలో ఒకటి పిక్ చేయండి, టొయోటాలో ఒక కార్ని పిక్ చేయండి. హోండాలో అంటే వెస్టర్న్ కంట్రీస్లో టైప్ ఆర్, సివిక్ టైప్ ఆర్ అని ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఫన్ పెప్పీ కార్ అనమాట. ఓకే, ఇండియాలో అకార్డ్ బాగుంటుంది. వన్ కార్ అంటే కష్టం, ఇదే చెప్తున్నాను. సివిక్ బాగుంటుంది. ఓకే, నా దగ్గర సివిక్ ఉంది, 2007 మోడల్, ఇప్పటికీ ఉంది నా దగ్గర. 2.5 lakhs తిరిగింది అనుకుంటా. ఓకే, నథింగ్, నో ప్రాబ్లమ్స్ సో ఫార్. టొయోటాలో పర్ఫార్మెన్స్ కార్లు అంటున్నారా, లేకపోతే ఎనీ కార్ అంటున్నారు? టొయోటా అంటే పర్ఫార్మెన్స్ ప్లస్ రిలయబిలిటీలో రెండు కంబైన్ చేస్తే ఒక కార్ పిక్ చేయాలంటే సో టొయోటా. నా దగ్గర హైలక్స్ ఉంది. సో ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ ప్రెటీ గుడ్ అండ్ రిలయబిలిటీ టూ గుడ్. ఓకే, ఇంకేం కావాలి? నైస్. ఎవ్రీ యంగ్స్టర్ ఇప్పుడు 20sలో ఎవరైనా 30sలోకి వస్తున్నప్పుడు కార్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు ప్రతి మెన్లోనే ఒక బాయ్ ఉంటాడు, అంటే నాకు ఈ పర్ఫార్మెన్స్ కార్ తీసుకోలేని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల, తర్వాత ఫ్యామిలీ, అంటే నేను ఒక్కనే తిరిగే కార్ అవ్వదు. వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ డ్రివెన్ కార్ అయిపోతుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్యామిలీ డ్రివెన్ కార్స్నే పిక్ చేసుకుంటారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 20sలో ఉన్నప్పుడు లేదా బాయ్స్ ఎవరైనా వాళ్ళు ఫస్ట్ కార్ని పిక్ చేసుకుందాం అనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళకి 3 బెస్ట్ కార్స్ టు పిక్. సో మార్కెట్లో దొరికేవి ఇప్పుడు రావట్లేదు అనుకుంటా. పోలో 1 liter, రైట్, ఇప్పుడు రావట్లేదు. 1.1 liter 3 cylinder, అది చాలా ఫన్ కార్. అది చాలా పెప్పీ కారు. యూస్డ్ కార్స్ దొరుకుతాయి చాలా. అవును, అదొక కార్, యూ కెన్ హ్యావ్ గుడ్ ఫన్ ఇన్ ఇట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఓకే, ఇంకా యూస్డ్ కార్ ఏమైనా తీసుకొని మాడిఫై చేద్దాము అనుకుంటే హోండా కార్స్ బాగుంటాయి. హోండా జాజ్ కానీ, బ్రియో కానీ. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర హోండా బ్రియో జాజ్లు ఉన్నాయి. సో ఒక ఫ్రెండ్ దగ్గర జాజ్ ఉంది. ఆ జాజ్లో 1.5 liter ఇంజిన్ వేసుకొని, అది కూడా బిల్ట్ రేస్ ఇంజిన్ అనమాట. ఓకే, వేసుకొని నన్ను డ్రైవ్ చేయమని ఇచ్చాడు నాకు ఒకసారి. ఫస్ట్ గేర్ వేసిన కాడి నుంచి నా డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు నా ఫేస్లో నవ్వు ఉంది. ఇలాగే డ్రైవ్ చేస్తా ఉన్నా, చాలా ఫన్ ఉంది అనమాట. ఓకే, చాలా బాగుంది. సో నెక్స్ట్ మినిట్ నాకు కావాలి ఇలాంటి కార్ అనిపించింది. సో అంత ఫన్ ఉంటుంది అలాంటి కార్స్తో కూడా. సేమ్ ఇంకో ఫ్రెండ్ దగ్గర బ్రియో ఉంది, అందులో కూడా 1.5 liter ఇంజిన్స్, 2 liter హోండా ఇంజిన్స్ వేసుకొని. సో ఇట్స్ యూ కెన్ ఎంజాయ్. ఓకే, ఫన్ అయితే గ్యారంటీ. ఓకే, ఎస్. ఇప్పుడున్న కార్స్లోనే ఇట్ సెల్ఫ్ స్టాక్గానే కొనుక్కొని వాడుకొని ఎంజాయ్ చేయాలంటే ఎనీ 3 కార్స్. ఇప్పుడు దొరుకుతున్న కార్లో చూస్తే ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూ ఏదో ఉంది, వర్చ్యూస్. దట్స్ అ గుడ్ కార్. సేమ్ విఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కొత్త విఆర్ఎస్ వస్తుంది, అది 50 lakhs. నెక్స్ట్ వచ్చేసి గాల్ఫ్ GTI ఉంది. రైట్, ఫోక్స్ వ్యాగన్లోనే గాల్ఫ్ GTI కూడా ఉంది. లాంచ్ అయింది. అవును, అది కూడా ఫన్ కార్. నెక్స్ట్ BMW 340i ఉంది. రైట్, అది ఇంకా బాగుంటుంది. ఓకే. వాట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ అబౌట్ BMW 340i? సో ఒకప్పుడు మనకి విఆర్ఎస్ ఎలాగా అందరికి అందుబాటులో ఉండేది. ఓకే, ఇప్పుడున్న బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీలో అందుబాటులో ఉన్నది అందరికీ 340i. సో 340iలో B58 అని ఇంజిన్ వస్తుంది. సో ఇప్పుడు నేను V10 R8 ఇంజిన్ ఎంత బాగుంటుంది అంటాను, సేమ్ విత్ B58 ఇంజిన్ అనమాట. సో స్టాక్ వచ్చేసి మీకు 350 horsepower ఎంత ఉంటుంది. సో అదే ఇంజిన్ మీకు 340iలో ఉంది, X540iలో ఉంది, X740iలో కూడా ఉంది. ఇవన్నిట్లోనే సేమ్ ఇంజిన్. సో స్టాక్ ఇంజిన్ మీదే మీరు 650 to 700 horsepower చేయొచ్చు దాని మీద. సో ఓకే, 600-700 horsepower కాకపోయినా ఇప్పుడు ఎలా వచ్చిందో 350 horsepower ఎలా వచ్చిందో అలా నడిపితే కూడా టూ గుడ్, చాలా పవర్ఫుల్, మంచి ఫన్ ఉంటుంది డ్రైవింగ్లో. సో అందుకు ఇప్పుడు బాగా ఫేమస్ అయింది అది 340i. రైట్. నేను ఎప్పుడు ఇదొకటి అబ్జర్వ్ చేస్తాను, ఎవ్రీ కార్ గాయని ఎవరిని ఎప్పుడైనా కార్ సజెషన్స్ అడిగినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొత్త కార్లు ఎప్పుడు సజెస్ట్ చేయరు. పాత వాటిలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్వి ఆ బడ్జెట్లో, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం థింక్ చేస్తారంటే 30-40 lakhs పెట్టినప్పుడు ఒక కొత్త షోరూమ్ కార్ కొనుక్కుందాం మైండ్ సెట్ చాలా మందికి ఉంది. బియాండ్ ట్యాక్స్ అంత డబ్బులు ఉన్నా కూడా నేను ఖర్చు పెట్టి కొనుక్కుంటా, ఎందుకంటే ఇది కొత్తది బ్రాండ్ న్యూ కార్ అనే ఫీలింగ్ కోసం, ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం పర్చేస్ చేస్తారు.
బట్ ఎనీ కార్ గా అడిగితే ఎప్పుడు సెకండ్స్లోనే పిక్ చేసుకొని బెస్ట్ కార్స్ అని సజెస్ట్ చేస్తారు. అంటే మీరు నాకు ఇచ్చింది 20 lakhs బడ్జెట్. ఇప్పుడు 20 lakhs బడ్జెట్లో మీకు ఏమొస్తుంది? ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ వస్తుంది. దానికన్నా ఇంకోటి కావాలి అంటే లేవు అక్కడ. ఓకే, 50 lakhsకి వెళ్ళిపోవాలి. VRS ఇప్పుడు 50 lakhs అయిపోయింది. సో మినిమం 50 lakhs పట్టుకోండి. ఓకే, సో 20-30 lakhsలో మీకు కావాలంటే VRS పాతది వస్తుంది, 235, 245, ఒక 3-4 years old కార్. సో యూజ్డ్ కార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గో అని అనిపిస్తుంది మీకు. మంచి పవర్ఫుల్ కార్ కావాలి అనుకుంటే. లేదు నాకు బ్రాండ్ న్యూ కార్ కావాలనుకుంటే ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ ఉంది. అలాగే SUV కూడా ఉంది కదా, ఇప్పుడు GT లైన్ అని వచ్చింది ఫోక్స్ వ్యాగన్లో, అది ఉంది. ఇప్పుడు నార్మల్గా ద బెస్ట్ సేఫెస్ట్ కార్స్ ఇన్ ఇండియా టాప్ 3 చెప్పండి. ఈ కార్లో వెళ్తే సేఫ్టీ చాలా హ్యాపీగా ఉండొచ్చు లోపల పీపుల్. అంటే సేఫ్టీ ఈజ్ మెజర్డ్ ఇన్ స్పీడ్ యు ఆర్ గోయింగ్. ఇప్పుడు మనకి ఈ NCAP కానీ ఈ సర్టిఫై చేసేవాళ్ళు, సేఫ్టీ రేటింగ్ సర్టిఫై చేసేవాళ్ళు, వాళ్ళు టెస్టింగ్ చేసేది కొన్ని కండిషన్స్లోనే. ఓకే, 80 km/h కొన్ని కండిషన్స్లోనే చేస్తారు. బట్ మనం ఆ కండిషన్స్ సేమ్ ఉండవు కదా ఇక్కడ రోడ్డు మీద. మనం 80 వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కొన్నిసార్లు 80 వెళ్ళినా, బిలో 80 వెళ్ళినా, లెట్స్ ఎగ్జాంపుల్ ఎదురొచ్చే కార్ ఇంకా స్పీడ్లో వస్తున్నాడు, సో ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో సేఫ్టీ బెస్ట్ సేఫ్టీ కార్ అన్నది నన్ను అడిగితే ఈ కండిషన్స్ అన్నీ మీట్ అవుతే చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొన్న టాటా హ్యారియర్కి 5 star రేటింగ్ వచ్చింది. సో ఆ 5 star రేటింగ్ ఎప్పుడు వచ్చింది? కొన్ని కండిషన్స్లో. రైట్. బట్ ఇన్ రియల్ టైంలో ఆ కండిషన్స్ ఉండవు మనకి. సో అలాంటప్పుడు ఆ కండిషన్స్ అన్నీ మీట్ అవుతే ఓకే, టాటా హ్యారియర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ ఈ మధ్యకాలంలో. అదర్వైజ్ వాల్వోస్ చూసుకుంటే వాల్వోస్ అన్నీ గుడ్ కార్స్, సేఫ్టీ కార్స్. ఎస్. ఓకే, సో ఈవెన్ వాల్వోస్ మొన్న ఒక ఇన్సిడెంట్ ఉంది ఇండియాలో, ఒక కంటైనర్ పడిపోయింది రైట్, ఆగున్న కార్ మీద. సో అన్ని కండిషన్స్, అసలు సేఫెస్ట్ కండిషన్ అది. సో ఆ కార్ మీద మీకు కంటైనర్ పడిపోతే ఏం చేయలేం, అలా ఏం చేయలేం. అన్కండిషనల్ సిచ్యువేషన్. సో సేఫ్టీ అన్నది డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్. మనం ఓకే, మనమైతే సేఫ్గా ఉండాలనుకుంటే ఫస్ట్ మనకి ఇచ్చిన స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి. ఓకే, తర్వాత ఇంకా మన లక్. రైట్. ఇప్పుడున్న కండిషన్స్కి ఒక బెస్ట్ 3 రిలయబుల్ కార్స్ పిక్ చేసుకోవాలంటే ఏమున్నాయి మార్కెట్లో? 3 రిలయబుల్ కార్స్ అంటే నేను ఎనీ హోండా ఆర్ టొయోటా కార్కి వెళ్ళమంటాను. ఎనీ కార్స్ ఇన్ దేర్ బ్రాండ్. సెకండ్ వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా. ఓకే, అంటే దే ఆర్ గుడ్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా దగ్గర పోలో ఉండేది. 5 years అయ్యేసరికి ఇట్ స్టార్టెడ్ గివింగ్ మీ ట్రబుల్ అనమాట. అవునా? యా. సో అలాగే నేను 2-3 దగ్గర కూడా సేమ్ విన్నాను, 4-5 years తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. రైట్. దేనివల్ల అది? అంటే దాని లైఫ్. ఇప్పుడు ఒక కాంపోనెంట్ తయారు చేసామంటే ఆ కాంపోనెంట్లో మనం వాడే మెటీరియల్ బట్టి లైఫ్ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు మనం ఈ షర్ట్ వేసుకున్నాం, ఈ షర్ట్ వాడే థ్రెడ్ క్వాలిటీ అయితే మనకు 10 years అన్నా వస్తుంది. అదే తక్కువ క్వాలిటీ అనుకో, 1 yearలో 10 washlతోటే ఫేడ్ అయిపోవచ్చు. రైట్. సో సేమ్ వే టొయోటా చూసుకుంటే ఇప్పుడు లెట్సే మా దగ్గర ఒక 2010 ఫార్చునర్ ఉంది. ఇట్ హాస్ డన్ 6 lakh kilometers అండ్ ఇట్స్ స్టిల్ రన్నింగ్. ఓకే. సో నో ప్రాబ్లం. అట్ ద సేమ్ టైం నా పోలో తీసుకుంటే 5 years నుంచే స్టార్టెడ్ గివింగ్ మీ ట్రబుల్. అంటే జర్మన్ కార్స్ చాలా బాగుంటాయి వెన్ యూ డ్రైవ్ ఆ ఫీల్ కానీ అది. బట్ చాలా జర్మన్ కార్స్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 5-7 years 8 years తర్వాత సౌండ్ వస్తుంటుంది బాగా ఎక్కువ. దీనివల్ల ఎక్కువది దేనివల్ల అంటే మెయిన్ మనకున్న రోడ్ కండిషన్స్ ఇంకెవరికి ఉండవు, వేరే దేశాల్లో అయితే ఉండవు నాకు తెలిసి, అన్లెస్ అంటిల్ ఆఫ్రికా అలాగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ వెళ్తే. సో మెయిన్ మనకి ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నీ తయారు చేసేది మంచి రోడ్స్కి. ఓకే. అవునా? అంతే కదా. అసలు టెల్ మీ, మన ఇండియన్ రోడ్స్ వల్ల రెగ్యులర్గా యూజ్ చేసే కార్స్కి ఎంత ప్రాబ్లమ్ అండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అవి? చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు హైలక్స్ తీసుకుందాం, ఇట్స్ మేడ్ ఫర్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. సో మీకు ప్రాబ్లమ్స్ రావు.
అదే ఇప్పుడు X5 తీసుకుందాం. నా దగ్గర ఒక X5 ఉంది. హైదరాబాద్ రోడ్లోనే తిరుగుతాం ఎక్కువ, బట్ స్టిల్ ఒక సస్పెన్షన్ నాయిస్ రావటం వాళ్ళు పెట్టి చిన్నది. సో అది దేనివల్ల అంటే ఈ బంప్స్ వాటి వల్ల వాటికి వచ్చేదే 20 inch వీల్స్, లో ప్రొఫైల్ టైర్స్, మనకున్న రోడ్ కండిషన్స్ ఏమో ఇలా ఉన్నాయి. సో దానివల్ల త్వరగా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ సచ్ ఇలాంటి టెరైన్, సచ్ రోడ్స్. ఈ రోడ్స్ ఉన్నాయని చెప్పి అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ SUV కొనుక్కుంటున్నారా? అంటే కొంచెం గ్రౌండ్ స్పేస్ వస్తుంది. కరెక్ట్. అండ్ ట్రాఫిక్లో లో సీటింగ్ కన్నా హై సీటింగ్ ఉంటేనే యూ హ్యావ్ మోర్ వ్యూ. ఓకే, మోర్ వ్యూ అండ్ బెటర్ క్లియరెన్స్. ట్రాఫిక్లో ఈజీ డ్రైవ్ చేయడానికి బాగుంటుంది. అంటే ఇలాంటి రోడ్స్ వల్ల సిడాన్, SUV, హ్యాచ్ బ్యాక్ వీటికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి రోడ్స్ వల్ల అంటే మోర్ SUV అని లేదు, సెడాన్ అని లేదు. లెట్స్ ఇప్పుడే ఎగ్జాంపుల్ X5 చెప్పా. X5కి లో ప్రొఫైల్ టైర్స్, 20 inch వీల్స్, అది SUV. అవును. అట్ ద సేమ్ టైం సేమ్ ప్రాబ్లం. సేమ్ సెడాన్కి కూడా నీకు లో ప్రొఫైల్ టైర్స్ ఉండి హార్డ్ సస్పెన్షన్, స్టిఫ్ సస్పెన్షన్ ఉంటే త్వరగా వస్తాయి మీకు ప్రాబ్లమ్స్. ఈ రోడ్ల వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. అయితే చాలా ఇంపాక్ట్ అవుతుంది. కానీ మీకు ఒకటి చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్లో మేజర్ సిటీస్లో లైక్ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ, ఐ డోంట్ నో అబౌట్ అదర్ సిటీస్, బెస్ట్ రోడ్స్ ఉన్నాయి నన్ను అడిగితే కంపేర్డ్ టు బెంగళూరు, చెన్నై, బాంబే, ఢిల్లీ. బాంబే రోడ్స్ అయితే నా కార్లు నడపడానికే ఇష్టపడింది నేను. సారీ నా బాంబే ఫ్రెండ్స్ ఎవరైనా వింటుంటే, బట్ నేను వాళ్ళతో కూడా అంటాను ముంబైలోనే ఉంటానంటారు కదా, వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు కొత్త రోడ్లు పడ్డాయి, అత్తల సేతు అని, అవి తప్ప మిగతా రోడ్లు ఏం బాగోవు. అవి కూడా ఈ మధ్యన పడైపోతున్నాయి, అప్పుడే విన్నాను. సో యా, కంపేర్ టు అదర్ సిటీస్, మేజర్ సిటీస్, హైదరాబాదీస్ ఆర్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ రోడ్స్ అంటాను. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ చాలా బాగుంటాయి రోడ్స్. బట్ స్టిల్ అక్కడక్కడ బాగో కాబట్టి మన కార్లు పాడవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ల్యాండ్ క్రూజర్ని పిక్ చేసుకుంటారా, రేంజ్ రోవర్ని పిక్ చేసుకుంటారా? అంటే మీరు ఏం పిక్ చేసుకుంటారు? ఇప్పుడు నన్ను అడిగితే ల్యాండ్ క్రూజర్ 300 అంట, LC 300. ఓకే, యా. ఎందుకు రీజన్? సేమ్ గుడ్ పవర్, గుడ్ రిలయబిలిటీ, గుడ్ రోడ్ ప్రెసెన్స్. వై నాట్ రేంజ్ రోవర్? అగైన్ ఇట్స్ ఎ సాఫ్ట్ రోడర్, సాఫ్ట్ కార్. మనకున్న రోడ్ కండిషన్స్కి త్వరగా పాడైపోతుంది. యా, కానీ రేంజ్ రోవర్ స్పోర్ట్ తీసుకుంటే ఇట్స్ అబౌట్ LC 300 కన్నా ఆల్మోస్ట్ 1 or 2 CR తక్కువ. ఓకే, సో LC 300 ఎక్స్పెన్సివ్. ఈ డిఫెండర్ యాడ్స్ చూపిస్తారు కదా, చాలా బాగుంటాయి క్రేజీగా. మీ ఒపీనియన్ ఏంటి డిఫెండర్ మీద? యాడ్స్ చూపిస్తారు కానీ అలా ఎవరు చేయరు కదా. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ దోస్ ఇంపాక్ట్స్. ఓకే, డిఫెండర్ ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్లీ బిల్ట్ కార్ విత్ వాళ్ళ దగ్గర ఉన్న ఇంజిన్ ఆప్షన్స్లో 3 liter డీజిల్ కానీ 3 liter పెట్రోల్ అండ్ అబోవ్. గుడ్ కార్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక రీల్ చూసాను రీసెంట్గా. ఆ రీల్లో ఏముంటుందంటే, ఏ సూపర్ కార్ వెళ్ళినా సడన్గా రోడ్డు మీద ఏ కార్ వెళ్ళిందని ఆ కార్ పేరు గురించి, దాని మోడల్ గురించి డిస్కస్ చేస్తారు. అదే కానీ రోల్స్ రాయ్స్ వెళ్తే ఆ కార్లో ఎవరు వెళ్ళారని మనిషి కోసం మాట్లాడుకుంటారు అనేది ఒక రీల్ చూసాను అనమాట. ఎందుకు రోల్స్ రాయ్స్కి అంత స్టేటస్ సింబల్? జనాలు ఎందుకు దాన్ని ఆ వేదిలో పర్సీవ్ చేస్తారు? ఎందుకు అలా చూస్తారు కార్ని? రోల్స్ రాయ్స్ని ఎందుకు అలా చూస్తారంటే, సింపుల్గా చెప్పాలంటే కార్స్లో అది తాజ్మహల్ అనొచ్చు. ఓకే, అంతే కదా. సో తాజ్మహల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. బట్ ఎవ్రీబడి నోస్ రోల్స్ రాయ్స్లో ఎన్ని ఉంటాయి హైదరాబాద్లో? ఒక 10 ఉంటాయి. ఆ 10 మందిని అందరిని గుర్తుపడతారు. ఓకే, నాకు తెలిసిన వాళ్ళల్లో చిరంజీవి గారు, హీ హ్యాస్ వన్ ఆఫ్ ద రోల్స్ రాయ్స్. సో ఎవరు కొన్నారు రోల్స్ రాయ్స్, ఎవరు కొన్నారు అన్నది వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆ మనిషి తెలియకపోయినా మీకు నెక్స్ట్ మినిట్ ఆ మనిషి ఎవరు అన్నది తెలుస్తుంది. అప్పటి నుంచి విల్ నో ద పర్సన్. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ రోల్స్ రాయ్స్? ఇప్పుడు నాయిస్ లెవెల్స్ కానీ కంఫర్ట్ కానీ ఈజ్ టోటలీ డిఫరెంట్. నేను ఎప్పుడు ఎక్కలేదు, అండ్ నేను ఇమాజిన్ చేసుకున్నది ఏంటంటే, ఓకే రోల్స్ రాయ్స్లో వెళ్తుంటే మేబీ ఒక మేఘాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది ఏమో అని. సో మేబీ దట్స్ వై దే ప్రిఫర్. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ సీ రీసెంట్గా
మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ వాడుతున్న కార్ ఏమైనా ఉందనంటే వెల్ఫైర్, అంటే అందరూ కొనుక్కుంటున్నారు. వాట్ ఈస్ సో మచ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ ఇట్? సో వెల్ఫేర్ ఆర్ లెక్సస్ LM, అవును. both are same but different brands and different options and features. So easy to get in and get out ఓకే. in a car and comfortable seat, same noise cancellation. అసలు విండో డౌన్ చేస్తే ఉన్న నాయిస్ వేరు, విండో రోల్ అప్ చేస్తే అసలు స్టూడియోలో కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్నట్టు ఉంటుంది ఇంకా. సో దట్స్ వై దే ప్రిఫర్ ఇట్. అండ్ నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, లైక్ కేరళలో చూస్తే రీల్స్ వస్తాయి కదా, ఫుల్ మోడిఫైడ్ బైక్స్, మోడిఫైడ్ కార్స్ ఉంటాయి. అసలు ఇండియాలో ఈ మోడిఫైడ్ కార్స్ బైక్స్ వాడచ్చా? లీగలేనా మోడిఫైడ్ కార్స్తో తిరగడం? అంటే లీగల్ అన్నది టు అ సర్టన్ ఎక్స్టెంట్ వరకు లీగల్. కొన్నిసార్లు బియాండ్ ఓవర్ ద బోర్డ్ వెళ్తే నువ్వు సస్పెన్షన్ ఒక 6 feet లేపేసి ఒక వీక్రాస్ ఉంటుంది, బ్యాబ్స్ మాన్స్టర్ ట్రక్ అని కేరళలో ఒక ఇసుజు వీక్రాస్ ఉంటుంది. ఆ కార్కి 6 inch లిఫ్ట్ కిట్ ఉంటుంది, అది లీగల్ కాదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో ట్రక్ మీద లోడ్ చేసుకుని వెళ్తారు వాళ్ళు. రోడ్ మీద వెళ్ళడానికి కావద్దు. రోడ్ మీదకి వెళ్తారు. ఎప్పుడైతే రోడ్ మీదకి వెళ్తారో ఆల్రెడీ ఒకసారి సీజ్ చేశారు అవన్నీ. సో అప్పటి నుంచి ట్రక్ మీద తీసుకెళ్తున్నారు. సో టు సర్టన్ పాయింట్, టు అ సర్టన్ లెవెల్ ఇట్స్ లీగల్ కాదా అన్నది ఉంది. టు అ సర్టన్ లెవెల్ మీరు మాడిఫై చేయొచ్చు, బియాండ్ ఇట్స్ నాట్ లీగల్. మన సిటీలో చిన్న టింటికే ఆపేసి కేసీఆర్ కానీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో ఇది అంతటా ఉంది, నాట్ జస్ట్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ. నేను ఏదైనా పోలీస్కి టింట్ కోసం ఆపినప్పుడు లిమిట్ ఎంత అని అడుగుతాను. ఇది లిమిట్లోనే ఉంది కదా, ఎందుకంటే నేను వేయించుకున్నప్పుడు వాడు సెంటర్ రోడ్ ఇది లిమిట్ అని చెప్పి వేస్తాడు. అతనికి లిమిట్ ఎంత అన్నప్పుడు ఆ లిమిట్ చెప్పరు, డబ్బులు మాత్రం తీసుకుంటారు. ఎంత లిమిట్ అంటే లిమిట్ తెలియదు, ఇచ్చే అంటారు. లిమిట్ పర్ఫెక్ట్ నెంబర్ అయితే చెప్పరు ఎవరు. సో 20% లిమిట్ ఉంది. సో 20% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చూసినప్పుడు ఇది లిమిట్లోనే ఉంటుంది. వాళ్ళ దగ్గర మెజరింగ్ మెషిన్ ఉండాలి చిన్నది, అదేముండో డబ్బులు తీసుకుంటారు. సో దాంట్లో VLT అండ్ విజిబుల్ లైట్ ట్రాన్స్మిటర్, దాంతో చెక్ చేస్తారు, అప్పుడు కేసు వేయాలి. సో సాధారణంగా చాలా టింట్స్ నువ్వు చూస్తే డార్క్ ఉంటే చెప్పేయచ్చు ఇది బియాండ్ తెలుస్తుంది. సో లైట్ వర్షన్ ఉంటే యూ కాంట్ జడ్జ్. మెషిన్ అయితే ఉండాలి. రైట్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ మీ జర్నీలో మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు ఒక సూపర్ కార్ వేసుకొని లడాక్ లేదంతా తిరగాలనే ఐడియాలో వచ్చింది. అంటే నచ్చిన కార్లో మనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది ఆబ్వియస్గా. సో మన ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ ఏది? లదాఖ్, హిమాలయాస్. సో 2 కాంబినేషన్ తోటి వెళ్తే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంటుంది అంటే, బట్ అక్కడున్న రోడ్స్కి, ఆ ఆల్టిట్యూడ్స్కి ఈ కార్ అసలు ఈ జర్నీ ఎలా అనిపించింది మొత్తం ఆ ట్రావెల్? సో ఎందుకే చేయకూడదు అన్న క్వశ్చన్ తోటి మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ తోటి చేసిన ట్రిప్ అనమాట అది. సో 1 కార్గా స్టార్ట్ అయింది, 2 కార్స్గా అయ్యింది. నెమ్మదిగా నేను వెళ్తున్నాను అనిపించుకుని ఒక 25 కార్స్ జాయిన్ అయ్యాయి టోటల్గా. 25 సూపర్ కార్స్ మొత్తం? ఎస్. అందులో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన కార్స్ ఉన్నాయి, ఒక ఫెరారీ, పోర్షే శ్రీనగర్కి షిప్ చేసిన కార్స్ ఉన్నాయి. సో ఇలాగా మొత్తం 25 కార్స్, 50 people. క్రేజీ జర్నీ ఇనిషియేట్ చేశాను. సో ఒక 24 కార్స్ జాయిన్ అయ్యి. సో ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి చండీగఢ్, ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి చండీగఢ్, శ్రీనగర్, లదాఖ్ వెళ్ళాం అనమాట. లదాఖ్ నుంచి శ్రీనగర్ నుంచి సరౌండింగ్ ప్లేసెస్, పేర్లు మర్చిపోయినప్పుడు సడన్ గుర్తు రావట్లేదు. సరౌండింగ్ ప్లేసెస్ 3 daysలో కవర్ చేసి మళ్ళీ సోన్మార్గ్, అక్కడి నుంచి లదాఖ్ వెళ్ళాం అనమాట. లదాఖ్ ఈజ్ అవర్ లాస్ట్ పాయింట్. యాక్చువల్గా లదాఖ్ నుంచి ఉమ్లింగ్లా వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికే 1 week 10 days అయిపోయింది. టైం లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలి తిరిగి, ఎప్పుడైనా చేద్దాం మళ్ళీ అనేసి వి పోస్ట్ పోన్డ్ ఇట్, క్యాన్సిల్డ్ అనమాట. సో లదాఖ్ ఈజ్ అవర్ లాస్ట్ పాయింట్. రోడ్స్ ఎస్ మీరు చెప్పినట్టు చాలా హారబుల్గా ఉంటాయి. ఎలాంటి ఛాలెంజింగ్ అనిపించింది మొత్తం? ఎలాంటి ఛాలెంజ్ అంటే పెద్ద మేజర్ ఛాలెంజ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ వాజ్ కేక్ వాక్. అవునా? సో వీ హ్యాడ్ అసిస్టెన్స్,
ఒక 25 మెంబర్స్ కాబట్టి ఒక 2 ట్రక్స్ బ్యాకప్ ట్రక్స్ ఉన్నాయి అనమాట. అందులో మెకానిక్స్ ఉన్నారు, అంతా ప్లాన్ చేసుకుని. టెక్నీషియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో నేనైతే స్పేర్ టైర్లు కూడా పట్టుకెళ్ళి జస్ట్ ఇన్ కేస్, ఓకే. అని అవి యూస్ చేయలే. స్మూత్గా అయిపోయింది మొత్తం. స్మూత్గా అయిపోయింది. మనం ఫొటోస్ అవి కూడా పెడదాము. సో ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే రాళ్ళు అన్ని వేసుకొని కనిపించి అవి సైడ్కి జరిపి రాళ్ళు ఏమన్నా ఉంటే పక్కకి జరిపి, సో అలా వెళ్ళాం అనమాట. ఛాలెంజింగ్ ఒక్కటే ఎక్కడ అంటే జోజిలా పాస్. జోజిలా పాస్ అన్నది చాలా ట్రిక్కీ, అడ్వెంచరస్ రోడ్, ఇంకేం యూజ్ చేయొచ్చు, డేంజరస్ రోడ్ అనమాట. ఇన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అందులో మర్చిపోలేని సీన్. సో మర్చిపోలేని సీన్ అంటే ఫస్ట్ ఓకే, మేము స్టార్ట్ అయ్యాము, సగం దూరం వెళ్ళిపోయాము. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎదురుగా కార్లు వస్తున్నాయి. వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇటు, వెనక్కి వెళ్ళిపోండి, మీరు ముందుకు వెళ్ళలేరు అన్న డైలాగ్కి ఇలా ఆలోచనలో పడిపోయాం మేము. పడిపోయి ఓకే సరే ఏదైతే అయింది ఇక్కడ వరకు వచ్చాం, విల్ సీ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేసి. అప్పటికే మాకు టెరైన్ అంతా హారబుల్గా ఉండి ఒక 0 to 3 kilometers స్పీడ్లోనే క్రాల్ చేసుకుంటా నెమ్మదిగా వచ్చాం. అయితే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సంతోష్ అని, చెన్నై నుంచి వస్తే వాకీస్ ఉన్నాయి మాకు. సో తను ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 1 to 2 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయి, మీరు వస్తానే ఉండండి నేను చెప్తాను, ఎక్కడైనా బాగాలేదు అంటే మీరు ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ మీరు బ్యాక్ చేసేసుకుందరు కానీ వీలైతే. సో తను నడుచుకుంటూ వెళ్తా ఒక పాయింట్లో నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది అన్నాడు. ఏమైందంటే పైన ఎంత ఎత్తుందో తెలియట్లేదు, కింద ఎంత లోయ ఉందో తెలియట్లేదు, మొత్తం మేఘాల్లో కప్పుకుపోయి ఉంది ఇక్కడ అట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock. అండ్ ఒక్క మనిషి లేడు, ఎవరు లేడు అక్కడ. ఎలా ఉంటుంది, చాలా భయంగా ఉంది. సరే వచ్చేస్తున్నావు, నువ్వు అక్కడే ఉండు. మాకు కూడా అదే సీన్. మేమున్న చోటు కూడా ఇంకా ఎంత ఎత్తులో హిమాలయస్, ఎంత కొండలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలియదు. కిందేమో రైట్ సైడ్కి ఏమో లోయ, ఎంత లోయ డెప్త్ ఉందో తెలియదు. మేమున్నది నాకు తెలిసి అప్పుడు 11,000 feet ఆల్టిట్యూడ్. సో మొత్తం మేఘాలు మబ్బులో కవర్ అయిపోయి ఉన్నాం అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్. ఒక రోడ్డు చూస్తే ఇది అసలు ఏ ప్రపంచంలో ఉన్నాము అన్న క్వశ్చన్ మీకు వస్తుంది ఆ ఫోటో చూపిస్తే. ఏ ప్రపంచంలో ఉన్నాము, అసలు ఇది భూమి మీదనా ఇంకెక్కడైనా ఉన్నామా అన్న థాట్ వస్తుంది. అంత రోడ్డు అయితే లేదు అక్కడ. అయితే రోడ్డు లేదు, 2 కొండలు ఇలా ఉంటే మధ్యలో నుంచి మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. టూరిస్ట్కి బట్ అండ్ ఇట్ వాజ్ ఫన్. మళ్ళీ చేయాలని అనిపిస్తుంది కానీ మాకు టైం దొరకట్లేదు. అసలు ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్లో ఇఫ్ హీఈస్ అ కార్ లవర్, ఇండియాలో ఈ రోడ్డు అసలు మిస్ అవ్వకుండా పక్కా ట్రావెల్ చేయాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడా రాదు. అలాంటి రోడ్డు ఏముంది ఇండియాలో? వన్ రోడ్ ఎవ్రీ కార్ గై మస్ట్ ట్రావెల్ దేర్. లదాఖ్ వెళ్ళమంటాను. ఓకే, సి దే హ్యావ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఈ జోజిలా పాస్ అయిపోయాక ద్రాస్ అని వస్తుంది. ద్రాస్ విలేజ్. ఆ ద్రాస్ విలేజ్ నుంచి లదాఖ్ వెళ్ళే రోడ్ బ్యూటిఫుల్. అది కూడా పెడదాము. ఓకే, చాలా బాగుంటుంది. అసలు ఇది ఇండియానా అనిపిస్తుంది మళ్ళీ. అంత బాగుంటాయి రోడ్స్, వెరీ సీనిక్. సో యూ గెట్ బోత్ ద వరల్డ్స్. అటు అడ్వెంచరస్ రోడ్డు పాస్ అవుతావు, అటు బ్యూటిఫుల్ రోడ్డు పాస్ అవుతావు. సో ఎదర్ ఫ్రమ్ లదాఖ్ టు శ్రీనగర్ ఆర్ శ్రీనగర్ టు లదాఖ్ కంపల్సరీ వెళ్ళాలంట. సూపర్ నైస్. మీ 15 years ఈ జర్నీలో, ఈ రేసింగ్ జర్నీలోని మీరు 150 podiums తీసుకున్నారు. ఈ 150 podiums మీకు లైఫ్లో ఏం నేర్పించాయి? పేషెన్స్ అండ్ రెడీనెస్. లాస్ట్ మినిట్లో కన్నా ప్రయర్గా ముందే రెడీ అవి, లాస్ట్ మినిట్ వరకు ఏది పెట్టుకోకుండా ముందే రెడీ చేసుకొని వెళ్ళాలి. అదొకటి నేర్చుకున్నాను. నెక్స్ట్ పేషెన్స్. దేనికైనా పేషెన్స్ ఉండాలి. అన్నీ హరీబరీగా అవుతూ ఉంటాయి. సో ఇవైతే టాప్ 2. యా, అండ్ బీయింగ్ హానెస్ట్ విత్ వాట్ యూ డూ. ఓకే, విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నైస్. యా. ఇప్పుడు
ఇప్పుడు మీ జర్నీ చూసి మీ వీడియోస్ చూసి చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు నేను కూడా కార్ రేసర్ అవుతాను, ఇండియాలో కూడా ఇప్పుడు స్లోగా ఇదంతా స్టార్ట్ అవుతుంది. బట్ ద రియల్ సైడ్, బ్యాక్ సైడ్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, చూసింగ్ ఇట్ యాజ్ అ కెరియర్ అనేది రియాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి తెలుసు, బికాజ్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇది యాజ్ అ కెరియర్ చూస్ చేసుకొని. బికాజ్ కెరియర్ అంటే ఫినాన్షియల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి చాలా, పెట్టిన దానికన్నా ఎంత వస్తుందో కూడా తెలీదు. ఎవరైనా ఈ కార్ రేసింగ్ కానీ ఈ బైక్ రేసింగ్ని యాజ్ అ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే వాళ్ళ యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మోటార్ స్పోర్ట్స్లో కెరియర్ అన్నది ఒకే ఒక చోట జరుగుతుందని నా అభిప్రాయం. అది కూడా F1లో. ఓకే, F1 ఈజ్ ద హైయెస్ట్ బిజినెస్ జరిగేది. సో అండ్ ద డ్రైవర్స్ ఆల్సో గెట్ పెయిడ్ ప్రాపర్లీ. సో అక్కడ తప్ప వేరే ఏ మోటార్ స్పోర్ట్ ఫీల్డ్లోనూ కెరీర్ నేను చూడను, లేదు కూడా. ఇండియాలో అయితే అసలు లేదు కదా. ఇండియాలో అయితే జీరో. సో ఈవెన్ F1 డ్రైవర్స్ ఇనీషియల్గా F1 రీచ్ అయ్యే వరకు కూడా దే హ్యావ్ టు స్పెండ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోతే దే కాంట్ రీచ్ అక్కడ వరకు ఫర్ F1. సో అలాంటిది ఇండియాలో అసలు జీరో, కెరీర్ అన్నది లేదు. సో ఓకే, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, నీకు స్కిల్ ఉంది, నువ్వు టాలెంటెడ్ ఉన్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది అంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. యూ హ్యావ్ టు స్పెండ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలి రేసింగ్, నేను కూడా రేసింగ్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది అనుకుంటే వాట్ ఐ అడ్వైస్ ఈస్ స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. మీ నాన్నగారికి ఏదో బైక్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, నేను అలాగే స్టార్ట్ చేశాను. సీ వాట్ యూ కెన్ డూ. దాంతో సీ మీరేం చేయగలరు. ఓకే, హౌ గుడ్ ఆర్ యూ, మీరు ఎంత బాగా చేయగలరు, మీకు టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా. ఓకే, ఇంట్రెస్ట్ ఒక్కటి సరిపోదు, ఇంట్రెస్ట్తో పాటు మనకి చిన్న టాలెంట్ కూడా ఉండాలి. సో ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. ఓకే, స్పీడ్గా వెళ్ళాలి, ఏముంది, కార్లో కూర్చొని థ్రాటిల్ నొక్కితే ఎవరైనా స్పీడ్ వెళ్ళిపోతారు. అదొక్కటి కాదు కదా. సో డ్రాగ్ రేసింగ్ కానీ, ఆటో క్రాస్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ మన చుట్టుపక్కల జరుగుతూనే ఉన్నాయి. సో స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. సీ వేర్ యు ఆర్ స్టాండింగ్, హౌ యు ఆర్ పొజిషనింగ్. ఓకే, ఫస్ట్ రేసి విన్ అయిపోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేయాలన్నది లేదు. 10th వచ్చినా సరే ఓకే, యూ విల్ నో ఇఫ్ యూ కెన్ డూ బెటర్. 10th వచ్చినా సరే నీకు ఓకే, దీనికన్నా నేను బాగా చేయగలను, నేను ఎందుకు 10th వచ్చాను, ఓకే ఇవి నా మిస్టేక్స్, రైట్. సో ఇవి కరెక్ట్ చేసుకుంటే ఓకే నేను టాప్ 5లో ఉండొచ్చు, టాప్ 3లో ఉండొచ్చు అని నువ్వు అనుకుంటే యూ గో అహెడ్. బట్ స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. మీ ఎంటైర్ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా? నా లైఫ్లో ఈ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, మీ అది కరెక్ట్ చేసుకుంటే బాగున్నా అలా ఏమైనా? అంటే నాకు స్కూలింగ్ అంతా చిన్న చిన్న టౌన్స్లో చదువుకున్నాను. సో అప్పుడు ఎక్స్పోజర్ లేదు. రేసింగ్ అంటే ఏంటి ఎక్స్పోజర్ ఉంది. మ్యాగజైన్స్ కొనుక్కొని చదువుకునేవాడిని, న్యూస్ పేపర్లో ఏదైనా కార్ అటెడ్, ఏదైనా కొత్త కార్ వస్తుందా, ఇయే అంతవరకే. కానీ ఓకే, బాంబేలో డ్రాగ్ రేస్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ పలానా టైంలో అన్నది తెలుసు, కానీ అప్రోచ్ ఎలాగ అవ్వాలి అన్నది ఎక్స్పోజర్ లేదనమాట. సో ఆ ఊర్లో ఉండిపోవటం వల్ల మనకున్న రిసోర్సెస్ తోటి ఓకే బాంబే వెళ్ళలేము ఆ టైంలో. అదే హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ ఉండుంటే ఇంకా ఫాస్ట్గా ఎర్లీగా నేను రేసింగ్ చేయటం మొదలు పెట్టేవాడిని. సో అక్కడ కొంచెం చిన్న రిగ్రెట్, కానీ బట్ ఇట్స్ ఓకే. ఓకే, మనకి ఈవెన్ నవ్వు కూడా మీరు ఇంకా చేస్తున్నారు కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓకే, మనం ఏం చేయగలమో అదే చేస్తాం, రైట్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్. సో మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెసన్స్. మనిషి అనేటువంటి నమ్మొద్దు. ఎందుకు? నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా నమ్మొద్దు. ఎందుకు? ఎందుకంటే మనం మనుషులం కదా, ఎప్పుడు ఒకలాగా ఉండం, మనం మారుతూ ఉంటాం. అందరూ ఎప్పటికీ ఒకలాగా ఉండరు. ఓకే, ఈ రోజుకి నువ్వు మంచోడు అయి ఉండొచ్చు, రేపు కాదు. సో ఫస్ట్ అయితే మనుషులను నమ్మద్దు. ఓకే, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి.
ఓకే. ఐ థింక్ మనుషులను అయితే నమ్మొద్దు, నువ్వేం చేసుకోవాలనుకుంటే అది చెయ్యి. అది ఒక్క లెసన్ నేను నేర్చుకున్నది. కానీ స్టిల్ అప్పుడప్పుడు అదే రిపీట్ అవుతా ఉంటే మన మనుషులు కదా, ఇది నమ్మేస్తాం మళ్ళీ. ఓకే, డన్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. కార్ గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు హ్యావ్ దిస్ కాన్వర్జేషన్ విత్ యూ. థ్యాంక్ యూ. ఐ హోప్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని. రైట్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.